నమస్తే సార్. మరి నమస్తే ప్రస్తుతం అండి. రాష్ట్రంలో చూస్తున్నాము ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు కబ్జాలు అని చెప్పేసి కూడా వస్తున్న వార్తలు. ముఖ్యంగా నిన్న మొన్న చూసాం మనం. ఏదైతే వైసీపీ అధికారంలో ఉన్నంతకాలం కూడా తన పార్టీ ఆఫీసుల కోసం అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు అన్ని జిల్లాల్లో 26 జిల్లాల్లో కూడా ఒక్కొక్క పార్టీ ఆఫీస్ చొప్పున 26 పార్టీ ఆఫీసులు కూడా ప్రభుత్వ భూముల్లో కబ్జాలు చేసి అక్రమాలుగా కట్టారని చెప్పేసి కూడా చాలా వార్తలు వచ్చాయి. మొన్న చూసాం తాడేపల్లిలో కూడా కూల్చివేశారు ఒక పార్టీ ఆఫీస్ని. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్లు కూడా చూసే ఉంటారు కదా. ఈరోజు హింసా రాజకీయాలకు పాల్పడుతున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి ఇలాంటి ట్వీట్లు చేస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది అసలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తీరు ఎలా అనిపిస్తుంది? ఏం చెప్తారు ఆయనకి? వాస్తవంగా వాళ్ళ వైసీపీ వాళ్ళు ఒకటి ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే మాటలకి గతంలో వాళ్ళు చేసిన చేష్టలకి చూస్తే ఈ దొంగే దొంగ దొంగ అని అరిసినట్టుగా ఉంది. ఎందుకని అంటున్నామంటే ఆ రోజుల్లో రాజధాని ప్రజల కోసం ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజావేదిక కట్టారు. ఆ కట్టిన స్థలం కూడా ఈ రాజధాని పూలింగ్లో ఉన్న స్థలం. అంటే గవర్నమెంట్ పర్పస్గా గవర్నమెంట్కి ఒక ఈ జనమంతా వచ్చి అక్కడ ఉండటానికి ప్రజావేదికని కడితే దానికి ఎటువంటి పర్మిషన్ లేవు. ఆ ప్రజావేదిక స్టార్ట్ ఇమ్మీడియట్లుగా కూల్చేయండి అని చెప్పి అందుట్లో ఉండి దాని మీద ఆర్డర్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు, ఇంత అవినీతి రహితంగా పరిపాలన చేయాలని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మాట్లాడేది ఆ జగన్మోహన్ రెడ్డినా అని చెప్పి జనమంతా కూడా నివ్విడిపోయి చూసే పరిస్థితి వాళ్ళు ఎదురైందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆ రోజు ఈ యొక్క పర్మిషన్లు లేవు. గవర్నమెంట్ ఆస్తి దాదాపుగా 8 కోట్లు 9 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టిన ఆస్తిని వేరే పర్పస్గా వాడుకోకుండా వాళ్ళు కూల్చేసిన జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఏ పర్మిషన్లు లేకుండా దాదాపుగా 26 జిల్లాల్లో 26 పార్టీ ఆఫీసులు, అది కూడా 1000 రూపాయలకి 2000 రూపాయలకి ఎకరాన్ని లీజుకు తీసుకొని వాళ్ళ దాదాపు 500-600 కోట్ల రూపాయల స్థలాలని ఈ అక్రమంగా చేజిక్కించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు వాటి గురించి సమాధానం చెప్పకుండా వాళ్ళ అన్యాయంగా ఈ తెలుగుదేశం పార్టీ కక్ష సాధింపు చర్యలకి దిగిందని చెప్పి, అదేవిధంగా కూల్చేస్తుందని చెప్పి వాళ్ళ కళ్ళబల్లి కౌర్లు జీవితం అంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. వాళ్ళ దాకా నువ్వు చేసిన అక్రమాలకి నిదర్శనగా వాళ్ళ రాష్ట్ర నలుమూలలు కూడా నీ యొక్క దోపిడీకి అద్దం పట్టినట్టుగా వాళ్ళ పార్టీ ఆఫీసులు కనపడుతున్నాయి. అదేమంటే ఫ్యాలిసుల్లాగా ఉన్నాయి. వాళ్ళ వాటిని కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళ సొంతగా రాష్ట్రంలో ఒకటి ఉంది, సెంట్రల్ ఆఫీసు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అని చెప్పి దానికి గదులు కట్టారు, అవి కట్టారు, ఈ కట్టారు అంటున్నారు. అయ్యా అక్కడ గదులు కాదు, పార్టీ ఆఫీస్ ఏ రకంగా ఉండాలో ఆ రకంగా కట్టారు. అది కూడా డబ్బు పెట్టి కొనుక్కున్న స్థలం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లాగే జనసేన ఆఫీస్ ఉంది, అది కూడా డబ్బు పెట్టి కొనుక్కున్న ఆఫీసు. నీలాగా అడ్డగోలుగా 1000 రూపాయలకి 100 రూపాయలకి దోసుకున్న స్థలాలు కాదు. ఖచ్చితంగా వాళ్ళ నీ యొక్క మేకపోతూ ఈ యొక్క మాటలు మానేసి వాళ్ళు ఖచ్చితంగా నువ్వు ఏదైతే దోసుకున్నావో ఆ దోసుకున్నాయని కూడా రాష్ట్ర ప్రజల శ్రేయస్ కోసం వాటిలన్నింటినీ అప్పచెప్పాలి. వాటిని అప్పచెప్తే వాళ్ళ రాబోయే రోజుల్లో 26 జిల్లాలు అవుతాయి కాబట్టి నీ యొక్క పార్టీ ఆఫీసులు ప్యాలెస్లను తలపిస్తున్నాయి కాబట్టి కలెక్టర్ భవనాలుగా చేస్తానికి నువ్వు సహకరించాలి. లేకపోతే అవన్నీ కూడా బలవంతంగా లాక్కోవాల్సి వచ్చిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.